నమస్తే మేడం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మొగాళ్ళ జీవితం ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? మొగాళ్ళ జీవితం ఏముందంటే సంకనాకిపోతుంది. ఏముందంటే మొగోళ్ళు అని ఉండరా? ఇప్పుడు నా వరకు అయితే మొగోళ్ళు ఎవరు కనిపిస్తలేరు. ఏడురు మొగోళ్ళు ఎవడు బతకనిస్తారు. అది నిన్నగాక మన సిలిండర్లో పెట్టింది మనిషి అన్నరికి ఎంత మంచిగా తెలివిలో వస్తున్నాయి. దీంట్లో దుంపలు అది ఇంట్లో కడుపులు కాల విచిత్రంగా ఐడియాలు వస్తున్నాయి. సిలిండర్ ఎట్లా కట్ చేసిందో వాని ముక్కలు ఎట్లా నరికిందో గ్యాస్ సిలిండర్లో పెట్టింది మంచిగా తెలియకలేదు. వీళ్ళందరినీ తీసుకొని నేను అదే చెప్తా, బార్డర్లో పెట్టాలి. పాకిస్తాన్ గంటకొని లేవట్టేస్తే వస్తారు. ఇవి ఏం తెలివి, దిక్కుమాల తెలివి. మొగోళ్ళని మొత్తం ఏడు కాడికి సంపోదులు పెడుతురు. పెళ్ళిళ్ళు అంటే భయపడిసి వస్తారు. లీటర్ పోసుకుంటారు ఒక్కొక్కడైతే తాకు ముందుకి. పెళ్ళిళ్ళు అంటే ఉత్తోడేమో ఆరాటపడుతుడు పెళ్ళి అని. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన పెళ్ళైన 3 రోజులకి మొగని ఇచ్చిపెట్టి ఓయోకైందంట. ఇన్స్టాగ్రామ్లో పెద్ద వైరల్ అయిపోయింది 3 రోజులకి. మరి అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్ల చేసింది నిమ్మలంప అని గుడి కొట్టించుకుంది. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ వద్దని చెప్పేసి నో అని చెప్పలేక గుడి కొట్టించుకుంది. కట్నాన్ని కొట్టించుకోరా మా పుణ్యాత్కరాలు మంచి పని చేసింది. ఓన్లో ఒకరిని బతకైతే కాపాడింది. దేనికి ఏం గతర పుట్టింది వీళ్ళకి ఏందో అర్థం కావట్లేదు. మామూలు ఎగిరేసి చంపుతున్నారు తప్ప మామూలుగా చంపుతలేరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామంటే అబ్బాయిలు నరికిర్రు, అబ్బాయిలను చంపేసిర్రు. ఇది తప్ప ఇంకోట్లేదు. కొత్త ఆలోచనలు ఆర్పీకి ఇచ్చి మరీ చంపేసి మహాప్రతివ్రత మహా ఇల్లాలు. ఎందుకు అట్లా చంపేది? విడిపించుకొని చావరాదు. మీకు ఏం పోయే కాలం వస్తుంది? వదిలేరు. ఎవడొద్దంటున్నా వద్దంటున్నారు. మీ కాలేలు పట్టుకుంటున్నారు. మొగడు వద్దు కానీ మొగడు సంపాదించిన ఆస్తి కావాలి, మొగడు ఇచ్చిన పిల్లలు కావాలి. వదిలేసుకోరి. అరే 4 రోజులు బతకని రే తల్లి. ఆ పోరగాళ్ళని ఎందుకంతగానని చంపుతురు. పెళ్లి మీద ఆశ మొత్తం పోయింది. మొన్న బీహార్లోనో ఛత్తీస్గఢ్లోనో చూసిన వాడికి అమ్మాయికి అంటే తాళిగట్ట మూమెంట్లో కూడా మెసేజ్ పెట్టిండంట. ఆ మెసేజ్ చూసి వాడు రోడ్లు మొత్తం ఉరుకుడే నాకు ఈ పిల్ల వద్దేమొద్దని. నాకు ఈ పిల్ల వద్దేమొద్దు రోడ్డు మొత్తం ఉరుకుడే. అది చూసి చూడు అందరు పరిశాను. ఎందుకు వచ్చిన బాధ? 4 రోజులు బతకని రే తల్లి. వాళ్ళని ఎందుకు భూతద్దంలో పెట్టి దేలైనా కానీ దొరికేటట్లేరు. ఇంతకుముందుకు ఆడపిల్లలు లేరు అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల కాదు ఈడపిల్ల ఉన్నా కానీ మొగోళ్ళు బతలేరు. ఆడపిల్ల కాదు ఈడపిల్ల ఉన్నా కానీ మొగోళ్ళు బతలేరు. ఇప్పుడు మొగోళ్ళని దేలాడుకోవాల్సి వస్తట్టుంది. మీకు పోయే కాలం రాను, మీకు గతర రాను. మీకు ఏం గతర పుట్టింది? ఎందుకు అట్లా చంపుతురు రే? చేసుకున్నాం తోడుగా నిమ్మలంగా ఉండక లేకపోతే ఈడిపించుకొని చావరాదు రే. ఒక్కొక్కదైతే 3-4 చేసుకొని తిరుగుతున్నాయి. దీంట్లోకి ఏం పుట్టింది? పెళ్ళిళ్ళు కాకముందుకే తిరుగుతున్నాయి లాంజలు. పెళ్ళిళ్ళు కూడా అవసరం లేదు. మళ్ళీ ఇది నచ్చాడు మళ్ళీ ఇంకోనేంట పోతాయి. ఇది నచ్చాడు 4 రోజులకే ఆడు బోర్ కొట్టినంత వరకే. ఆడు బోర్ కొట్టింది అనుకో ఇంకో బండి దేలాడుకుంటాడు, ఇంకా షోరూమ్ బండి దేలాడుకుంటాడు. ఉత్తోళ్ళని ఎవరు దేలాడుకోరు. పైసలు ఉండాలి మినిమం. వాడు పైసలు ఉన్నాను బట్టు ఉండని పొట్టు ఉండను వాడు ఎట్టోటైనా సరే చేసుకుంటారు. అందుకని పైసలు మొత్తం సంకనాకి ఇస్తారు. ఆర్లింగ్ అని చెప్పేసి ముందు మొగముండ కొడుకులకు సిగ్గు ఉండాలి. పెట్టే ముందు బూరెలా కుబ్బిపోతారు దాంట్లో చూసి. అరే ఇవాళ రేపు ఫ్రెష్ వేరే దొరకలేరా నాయన ఎందుకు దాంట్లో చూసి ఎందుకు ఈతలు పడుతురు? ఊరికి అమ్మనాయనని చూసుకోరంటే వాడని చూసుకుంటాడా? అమ్మనాయనని ఎవ్వరు చూసుకోడు. ఇప్పుడు లవర్ ఒక ఫోన్ చేసింది అనుకో ఆడు బట్టలు కూడా వేసుకోడు. అట్లా ఉరికొస్తాడు దాంట్లో చూసి. బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అంతంగా మగ ఉరికొస్తాడు. ఆడికొస్తే ఏముండదు. ఆడు ఆల్రెడీ ఇంకోటి వచ్చిపోయి ఉంటాడు. ఎవడంటే మా అన్న అంటది అయిపోయేది. నా మీద నీకు నమ్మకం లేదా అంట మళ్ళీ ఇంకల్లా. ఇప్పుడు ఇంకా మా అన్న అంటది ఇంకేమనదు. మా అన్న అంట నా మీద నీకు నమ్మకం లేదా అంట. నమ్మకం ఉండే కదా కుక్కర్లో పెడుతురు, ఫ్రిడ్జ్లలో పెడుతురు, అన్నీ అయిపోయింది. గ్యాస్ సిలిండర్లో కూడా పెడుతురు. 4 రోజులు బతకని ఎందుకు అంతగానో చంపుతున్నారు మరీ ఇంత దారుణంగా?